सिन्धूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायक शेखरां स्मितमुखीं मापीनवक्षोरुहां పార్వతీ పతయే హర 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 మహాదేవ శంభో శంకర. అదిగో నార్త్ ఫేస్ అనమాట కైలాష్. ఇద్దరు నండి ఎంత క్లియర్గా ఉందో చూడండి. అసలు ఆయన ఒళ్ళో కూర్చున్నట్టుంది అమ్మ, ఆయన ఒళ్ళో కూర్చున్నట్టుంది. కైలాసశిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనస్సివ సంకల్పమస్తు. జై శ్రీ కైలాష్. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ మన మొదటి పరిక్రమలో రెండవ భాగం వీడియో అండి. సో ఫస్ట్ భాగం అనేది లైవ్ ఆడియో పెడుతూ దానికి ముందర ఏర్పాట్లు, అసలు పరిక్రమ అంటే ఏంటి అనేటువంటి విధానంతో వీడియో ప్రజెంట్ చేశాను. ఫస్ట్ కామెంట్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో వచ్చేసి మన ఇన్ని రోజులు ఇప్పటి వరకు చేసినటువంటి యాత్ర సాఫల్యత అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ కాబోతోందనమాట. ఎన్ని ఊర్లైతే దాటుకుంటూ వచ్చామో, దేశాలైతే దాటుకుంటూ వచ్చామో, ఏ సాఫల్యతను జీవిత సార్థకతను పొందాలని వచ్చామో దానికి అడుగు దూరంలో మనం ఉన్నామన్నమాట. ఆ విశిష్టతను తెలుసుకుంటూ కైలాసనాథుడి నివాస దర్శనాన్ని చేసుకుంటూ మానసికంగా మీరు పునీతమవుతూ చూపించే భాగ్యం కలిగినందుకు నేను కూడా శతకోటి ధన్యవాదాలు ఆ పరమేశ్వరుడికి తెలియపరుస్తూ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ముందే చెప్తున్నాను, నేను కొంచెం మాట్లాడేటువంటి దానికి మీకు ఇక్కడ చూపించేటువంటి దానికి కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. పరిక్రమ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, ఎందుకంటే ఇక్కడ నేను చూసినటువంటి ప్రతి అద్భుతాన్ని, ప్రతి విశేషాన్ని, పొందిన ప్రతి అనుభూతిని మనసారా మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అందుకే మీకు టైం ఉన్నప్పుడే చూస్తూ చెప్పేటువంటి మాటలు ఆస్వాదిస్తూ నాతో పాటు మొదటి పరిక్రమ మీరంతా కూడా 14 కిలోమీటర్ల పాటు పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో అంతమంది తప్పకుండా మీ వీలును బట్టి మానసిక భావనతో జై శ్రీ కైలాష్ అనేటువంటి కామెంట్ బాక్స్లో నామస్మరణ చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డార్చన్ అనేటువంటి ప్లేస్ నుంచి కైలాస శిఖర ప్రదక్షిణ అంటే పరిక్రమ కోసం అని చెప్పి మనం మార్నింగ్ 9 o'clockకి బయలుదేరాం. జస్ట్ 20 to 30 minutes మాత్రమే జర్నీ చేసి బస్లో పరిక్రమ ఉండేటువంటి నియరెస్ట్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడి నుంచే మనం మన బ్యాక్ ప్యాక్లో 3 చేస్తాము పరిక్రమలు, 3 ప్రదక్షిణలు అంటారు. సుమారుగా 54 నుంచి 56 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది ఒక్క రోజులో పూర్తి చెయ్యలేము, 3 రోజుల కింద చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఆరోగ్యం సహకరించే వాళ్ళు 3 రోజుల కింద ప్లాన్ చేసుకొని మన బ్యాక్ ప్యాక్లో ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్సు, రెయిన్ కోటు, వాటర్ బాటిల్, ఇలా కొన్ని ఏవైతే పరిక్రమ కోసం అవసరమో అవన్నీ కూడా నేను ముందు వీడియోలో చెప్పానండి. స్టిక్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్ లాంటివి, నీరసం రాకుండా. సో ఇలా అన్నీ చేసుకొని ముందుగానే మనకి ట్రావెల్స్ వాళ్ళు బుక్ చేసినటువంటి పోర్టర్, పోనీ సహాయంతో పరిక్రమకు సిద్ధమవుతాం అనమాట. సో ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చి యమద్వారం దగ్గర దర్శనం చేసుకొని, లేదు అంటే కాస్త హెల్త్ కోఆపరేట్ చేసిన పోనీ పోర్టర్ సహాయంతో అట్లీస్ట్ 14 కిలోమీటర్లు ఒక్క పరిక్రమన్నా చేసి వెనక్కి వచ్చేస్తారనమాట. మనం మొదటి పరిక్రమ 14 కిలోమీటర్లు కూడా అప్పుడుండే డిమాండ్ పరిస్థితులకు తగ్గట్టు పోనీ అంటే గుర్రాన్ని కానీ, పోర్టర్ అంటే మన లగేజ్ని మోసేవాళ్ళని కానీ పురమాయించుకొని చక్కగా మనం కంప్లీట్ చెయ్యొచ్చు. కానీ రెండో పరిక్రమలో సగం నడక, సగం మాత్రమే మనకి పోనీ అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉంటుంది. ఈ కైలాస యాత్రలో అత్యంత కష్టసాధ్యమైనటువంటిది రెండో పరిక్రమ అనమాట. సో చాలామంది రెండో పరిక్రమ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా 3వ పరిక్రమ కూడా చేస్తారు. సో 1వ పరిక్రమ చేసిన వాళ్ళు 2వది చెయ్యకపోయినా వెనక్కి వచ్చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా వాతావరణం మీద బేస్ అయి ఉంటుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా మనకు అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ అమ్ముతారు 20 yuansకి 10 yuansకి అలా. సో డార్చన్ దగ్గరే బ్యాగుల్లో పెట్టుకోవాలి, హాట్ వాటరు, కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని మన వెంట ఇలా గుర్రంతో మనిషి అనేవాళ్ళు మనం బుక్ చేసుకుంటే కనుక మనతో పాటు ఉంటారు. అండ్ ఇంకొక విషయం, మనకి కేదార్నాథ్ లాగా, బద్రీనాథ్ అటువైపులాగా చార్ధామ్ యాత్రలాగా మధ్యలో మనకి మనుషుల హెల్పింగ్ అనేది దొరకదండి. ఏదైనా కూడా ముందే నిర్ణయం తీసేసుకోవాలి.
ఎందుకైనా మంచిది అని చెప్పేసి పోర్టర్ పోనీ 2 బుక్ చేసేసుకోవడం మంచిది. లేదా మీ మీద మీకు అత్యంత విశ్వాసంతో మాకు ఎటువంటి సహాయం వద్దు, మేము ప్రదక్షిణ చేస్తాము అనేటువంటి సంకల్ప బలంతో ముందుకు వెళ్ళిపోవచ్చు. అంతే తప్ప సగం దారికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను చెయ్యలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నాకు గుర్రం కావాలి, నాకు మనిషి కావాలి అంటే అక్కడ దొరకడం అనేది కష్టసాధ్యము. రెండో పరిక్రమలో అయితే అసలు ఇంపాసిబుల్ అనమాట. ఈవెన్ మొదటి పరిక్రమలో అయినా కాస్త రోడ్డు బాగుండి వెహికల్స్ వస్తాయి, మనం ఒక 500 యువాన్స్ వరకు కడితే మనల్ని మళ్ళీ వెనక్కి తెప్పించేస్తారు ఆక్సిజన్ అందకపోతే గనక. సో రెండో పరిక్రమలో ఆ అవకాశం కూడా ఉండదు. ఇదొక విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎందుకైనా మంచిదని ఈ యాత్రకు వస్తే పోనీ పోర్టర్ మీకు నడవాలనుంటే నడవండి, బట్ మన వెనకాల మాత్రం వాళ్ళు ఉండేలాగా ఒక 80,000 అట్టే పెట్టుకోవడమే మంచిదనేది నాకుండే ఎక్స్పీరియన్స్, నేను చూసిన అనుభవాల ద్వారా మీకు చెప్పడం జరుగుతోంది. అండ్ ఇక్కడ మనం యమద్వారం దాటపోతున్నాం అనమాట. యమద్వారం దాటే ముందర అందరూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మనం కైలాస శిఖర దర్శనానికి వెళ్లే ముందర మన ఆత్మను శుద్ధి చేసుకోవాలన్నమాట. సో మనం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకి 10 రోజుల పాటు ఇంట్లో ఉండేవారు కొన్ని రకాల కర్మల్ని నిర్వహించడం జరుగుతుందనమాట. అందులో భాగంగా 6 రకాల స్నానాలు అనేవి వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి శాస్త్రం చెప్తోంది. సో అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం అంటే 72 తిలోదక వాసోదక స్నానాలని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. ఇవి పండితులు చేస్తారు, మనకు పెద్దగా అవగాహన ఉండదు. కానీ మన శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏవైతే స్నానాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడ మీరు ఒక చిన్న గ్లాస్లోనో ఒక డబ్బాలోనో మనతో క్యారీ చేసేటువంటి వాటర్ ఎంగిల్ చేయకుండా ఉంటే కనుక అప్పటికే తాగి ఉండం కాబట్టి సో ఆ నీళ్లను కొన్ని తీసుకొని సో అక్కడ ఏదన్నా పుల్ల లాంటిది దొరికితే లేదంటే చేత్తోనైనా 72 సార్లు తల మీద వేసుకుంటూ స్వామివారికి మనస్ఫూర్తిగా మనకి మనమే అనమాట ఈ శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ ఆ స్నానాధికాలన్నీ చేసుకొని మేము లోపలికి అడుగు పెట్టబోతున్నాము యమధర్మరాజా. మొత్తం మా ఇప్పటి వరకు చేసినటువంటి ఈ జన్మలో పాపకర్మలన్నింటినీ తొలగించు, అలాగే మా పితృదేవతలు తరించేలా చెయ్యు స్వామి అని ఇప్పటి వరకు ఏవైనా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే మనసా వాచా కర్మణ స్వామివారికి క్షమాపణలు చెప్పుకొని చక్కగా స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఈ ద్వారాన్ని దాటి లోపల అడుగు పెట్టాలి. 21 సార్లు ఓం నమఃశివాయ అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ 72 సార్లు టైం ఉంటుందా అని అనుకోకండి. ఎవరైనా గుర్రాలు వాళ్ళు వెళ్ళిపోతారా ఇవన్నీ పట్టించుకోకండి. ఇది జీవితకాల సాఫల్య యాత్ర, ఒక్కసారి మాత్రమే అవకాశం వస్తుంది కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. సో చక్కగా ఒక కప్పులో నీళ్లు తీసుకొని ఒక గ్లాస్లోనో 72 సార్లు తల మీద వేసుకుంటూ క్షమాపణలు చెప్పుకుంటూ జన్మ జన్మల్లో ఉండే పాపాలు తొలగిపోవాలని కోరుకుంటూ ఈ లోపలికి వచ్చాక మిగతా మతాల వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళ పితృదేవతలు మత పెద్దల ఫోటోలు అంటించడం, కొంతమంది బట్టలు వేసేయడం లాంటివి చేస్తారు. అవి ఏవీ లేకుండా చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని 3 సార్లు గంట కొట్టండి. గంట కొట్టి వెనక్కు తిరిగి చూడకుండా మళ్ళీ వెనక్కి వెళ్లకుండా చక్కగా అడుగు అనేది ముందుకు వేయండి. ఇప్పుడు మనం అన్ని పాపాలని తొలగించుకొని స్వచ్ఛమైన శరీరంతో స్వచ్ఛమైన మనస్సుతో కైలాసనాథుడి నివాస దర్శనానికి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఈ యమద్వారాన్ని దాటండి. జై యమధర్మరాజా. ఓం నమఃశివాయ. ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చూపించాను, బట్ దీని వెనుకున్న పరమార్థం చెప్పలేదు కాబట్టి ఇంకొకసారి చూపించి మన మొదటి పరిక్రమ అనేది మొదలు పెడుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మీకు ఓపిక ఉన్నంత వరకు తాబేలులాగా అడుగులో అడుగు వేసుకుంటూ చక్కగా నడుచుకుంటూ వెళ్ళండి. వర్షం పడితే రెయిన్ కోట్ వేసుకోండి. వాతావరణంలో మార్పులు వస్తే శరీరానికి జాగ్రత్తలు తీసుకోండి. ఆక్సిజన్ అందకపోతే మనతో ఉండేటువంటి మనిషికి చెప్పండి, లేదా ట్రావెల్స్ వాళ్ళకి పక్కన మీతో నడిచే వారికి చెప్పండి. ఆకలి వేసినా వెయ్యకపోయినా ఒక గంటన్నర తర్వాత ఏమన్నా డ్రై ఫ్రూట్సో ప్రోటీన్ బార్సో బిస్కెట్సో ఫ్రూట్సో తెచ్చుకొని ఉంటారు కదా, వాటిని తింటూ ఉండండి. ఓపిక ఉంటేనే నడవండి, లేకపోతే చక్కగా గుర్రాన్ని ఉపయోగించుకొని ఆ చుట్టూ ఉండే వాటన్నింటినీ ఆస్వాదిస్తూ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఎప్పుడు స్వామివారి నివాసం కనిపిస్తుందా అని చెప్పి మీరు నిరంతరం స్వామి నామస్మరణలో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళండి. ఇవాళ మనం పశ్చిమ ముఖాన్ని చూస్తాము, ఉత్తర ముఖాన్ని కూడా చూస్తామన్నమాట. కైలాస శిఖరంలో కైలాసంలో ఉత్తరం దక్షిణం తూర్పు పడమర. ముందు రోజు అష్టపది అనేటువంటి ప్లేస్లో దక్షిణ ముఖాన్ని చూసాం. ఇవాళ మొదటి పరిక్రమలో మనం పశ్చిమ ముఖాన్ని చూస్తాం, ఉత్తర ముఖాన్ని కూడా కైలాస శిఖరంకి సంబంధించి చూస్తాం. అలాగే మనం పరిక్రమలో ముందుకు వెళ్లే కొద్దీ కోణాలు కూడా కనిపిస్తాయి. అంటే నార్త్ ఈస్ట్ అని చెప్పేసి, నార్త్ వెస్ట్ అని చెప్పేసి, ఈస్ట్ అండ్ నార్త్ అని చెప్పేసి ఇలా ఆ కోణాలలో ఉండేటువంటి దిక్కుల్ని కూడా చూస్తాం అన్నమాట.
ప్రతి అర్ధ గంటకి కొంచెం హాట్ వాటర్ అనేది సిప్ చేస్తూ ఉండండి. అండ్ గుర్రం వాళ్ళు మీతో వచ్చిన పోనీ కావచ్చు, పోర్టర్ కావచ్చు, వాళ్ళ ఫోటో తీసి పెట్టుకోండి, వాళ్ళ ఫోన్ నెంబర్ రాసి పెట్టుకోండి. సో వాళ్ళతో కాంటాక్ట్లో ఉండేలాగా చూసుకుంటూ ఉండండి. మీకు బాగా కళ్ళు తిరుగుతున్నట్టు కానీ, శరీరం తేలిపోతున్నట్టు కానీ, హెవీ హెడేక్ వచ్చినట్టు కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ ఉంటే డయామాక్స్ ట్యాబ్లెట్ ఆల్రెడీ పొద్దున్న స్టార్ట్ అయ్యేటప్పుడే ఒక 125 mg వేసుకోవడం మంచిదండి. ఒకవేళ వేసుకోకపోతే కనుక ఇక్కడ వేసుకోండి, ఏదైనా కొంచెం లైట్గా తిని. అండ్ ట్రావెల్స్ వాళ్ళు కూడా మనకు ఫుడ్ ఇస్తారు. లంచ్ టైం అయ్యేసరికి గుర్రం వాడిని ఆపమంటే ఆపుతాడు ఒక సైడ్కి, చక్కగా తినేసేయండి. ఆ తర్వాత మనకి కంప్లీట్ అవ్వడానికి మీరు నడిచి వెళితే మాత్రం 8 నుంచి 9 గంటల సమయం పడుతుందన్నమాట. ఒకవేళ మీరు గుర్రం మీద వెళితే మాత్రం చక్కగా 5 to 6 అవర్స్లో వాతావరణం అనుకూలతను బట్టి, వర్షం అవి పడితే చెప్పలేము, మంచు కూరుకుపోయి ఉంటే చెప్పలేము, కానీ ఇలా హాయిగా ఉంటే మాత్రం మనల్ని 5 నుంచి 6 గంటల సమయంలోనే గమ్యస్థానానికి, అంటే మన మొదటి పరిక్రమ 14 కిలోమీటర్లు పూర్తి చేసి మనల్ని అక్కడికి చేర్చడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళు మనతో పాటే ఉంటారండి. అండ్ నడిచేటువంటి క్రమంలో ఒక 10 కిలోమీటర్స్, నాకు తెలిసి 8 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసరికి ఇదిగో స్వామివారిది పశ్చిమ ముఖ దర్శనం జరుగుతుంది. దీని తర్వాత ఒక టీ పాయింట్ అనేది వస్తుంది, మీకు ముందు వీడియోలో చూపించాను కదా. సో అందరూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఇక్కడ మీరు బాగా క్లోజప్లో చూస్తే కనుక నేను షార్ట్ రీల్స్ అవి ప్రజెంట్ చేస్తాను. ఇవి పెద్ద పెద్ద అవి అయిపోతాయి అని చెప్పేసి నేను చెప్పలేకపోతున్నాను అనమాట. సో మీకు దేవతా దర్శనాలు, ఒక్కొక్క ముఖంలో ఒక్కో దేవత దర్శనం బాగా గమనిస్తే కనుక ఓంకారం వంటివి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, అలాగే శివ పార్వతులు, అష్టదిక్పాలకులు, ఇలా కొన్ని రూపాలనేవి, త్రిశూలం వంటివి, ఇవన్నీ మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయండి. స్వచ్ఛమైన మనస్సుతో గనక మీరు గమనించండి, కైలాస శిఖరం మీద ప్రతి దేవతామూర్తి దర్శనం తప్పకుండా జరిగి తీరుతుంది. అవి మీకు నేను షార్ట్స్ రూపంలో పెడతానండి. ఇక మీరు అక్కడ ఉండేటువంటి పరిక్రమ అంతా కొనసాగిస్తూ అన్నింటినీ, ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తూ ఉండండి. నేను కొన్ని రహస్యాలు, అద్భుతాలు, నేను పొందిన అనుభూతుల్ని మీతో పంచుకుంటాను. ఇంతకీ ఏంటి కైలాస పర్వతం? బొందిలో ప్రాణముండగా కైలాసాన్ని చూడడం ఎలా సాధ్యం? అదేంటి మన పెద్దలు పురాణాలు చనిపోయాక కదా వైకుంఠానికో, కైలాసానికో, స్వర్గానికో, నరకానికో మన పాప పుణ్యాల్ని బట్టి వెళ్తామని చెప్తూ ఉంటారు. మరి మనం కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసి కాస్త శ్రమ కూర్చి అనేక పాపాలతో, చీము నెత్తురుతో, మనస్సులో రాగద్వేషాలతో, కోపాలతో, అసూయలతో నిరంతరం నేను, నాది అనే రెండింటి కోసం మాత్రమే బ్రతికే సాధారణ మానవుడు బొందిలో ప్రాణం ఉండగా కైలాసాన్ని ఎలా చూడ్డం? నిజంగా మనం చూస్తున్నది శివ పరివారం నివసించే కైలాసమేనా? యమద్వారం దాటి లోపలికి వెళితే పాపాలు పటాపంచలైపోతాయా? ఇలా ఈ యాత్రకు అనుకున్నప్పుడు అసలు ఏమీ అవగాహన లేని నా వంటి వారికి కావచ్చు, ఏమీ తెలియని వారికి కావచ్చు, 1,00,000 ఆలోచనలు కైలాసం గురించి వస్తూనే ఉంటాయండి. నిజంగా చెప్పాలంటే అనుభూతి పొందాలే తప్ప కైలాసం గురించి, ఇది జీవితకాల సాఫల్య యాత్ర, రారాజు వంటి యాత్ర అని ఎందుకంటారో యాత్ర చేశాక ప్రతి ఒక్కరికి అర్థమవుతుందన్నమాట. ఈపాటికే మానసికంగా యాత్ర చేస్తున్న మీ అందరికీ చాలా వరకు అర్థమయ్యే ఉంటుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా కైలాస పరిక్రమ అంటే కైలాస శిఖరాన్ని చూస్తేనే చాలు ఈ జన్మకు అని భావించడం ఒకెత్తైతే, కైలాస శిఖరం చుట్టూ మాటల కందని అనుభూతులతో, భావాలు, వింతలు, విశేషాలతో ప్రదక్షిణ చేయడం అనేది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోనండి. ఈ వీడియో మొత్తం చూడండి. నేను చూసిన, పొందిన అనుభవాలు కొన్ని అయితే మీతో పంచుకోవాలనిపిస్తోంది. గుర్తుంచుకోండి, కైలాసాన్ని దర్శించేది భౌతిక శరీరంగా మనకు కనపడచ్చు, కానీ కైలాసనాథుడు ఏ జన్మలోనో మన తల్లిదండ్రులో, మన పెద్దవాళ్ళలో, లేదంటే మనం చేసుకున్న పుణ్యం ఆధారంగా మాత్రమే రప్పించుకుంటాడు అనేది యాత్ర చేసేవాళ్లకు మాత్రమే కలిగేటువంటి అద్భుతమైన ఒక భావం అండి. ప్రతి యుగంలో కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఎన్నో అవతారాలు ఎత్తినటువంటి భగవంతుడు ఈ కలియుగంలో కూడా కలిబాధల నుంచి విముక్తి కోసం తట్టుకునే శక్తిని కొన్ని మార్గాల ద్వారా మనం అందించారు అని మనం వింటూనే ఉంటాం కదా. ఆరాధనలను, వ్రతాల రూపంలోనో, పూజల రూపంలోనో, క్షేత్ర సందర్శనాల రూపంలోనో, సో సులభంగా సూచిస్తూనే భగవన్నామస్మరణ చేస్తేనే, కొన్ని క్షేత్ర సందర్శనాల ద్వారానే కలిబాధల నుంచి విముక్తిని పొందొచ్చు, పరిష్కారాలు చూపాడు అని మనం నమ్ముతూ ఉంటాం. నిజంగా మనం మనోనేత్రంతో చూడాలే గానండి, శ్రీ మహావిష్ణువు సాలగ్రామ శిలారూపమై తిరువేంకటనాథుడిగా మనతో పాటే ఉన్నాడు ఈ కలియుగంలో. భవిష్యత్తును ఊహించే పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడుగా, అమ్మ అష్టాదశ శక్తి స్వరూపిణిగా, సృష్టి స్థితి లయలకు కారణమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నేటికి మనతోనే ఉంటూ అదృశ్య శక్తులుగా నడిపిస్తున్నారు.
పంచభూతాలు, సప్త ఋషులు, అష్టదిక్పాలకులు, అష్ట చిరంజీవులుగా మనకి సేవలు అందిస్తున్నారు అనేది కాదనలేని సత్యం. ఇవన్నీ మనసా వాచా కర్మణ ఎలా నమ్ముతున్నామో, ఒక అదృశ్య శక్తి ఈ సృష్టిని నడుపుతోందని ఏ విధంగా విశ్వసిస్తున్నామో, కైలాసం కూడా బొందిలో ప్రాణముండగానే చూసే ఒక మహద్భాగ్యం, ఇదొక ప్రత్యక్ష సత్యం అనేది తప్పకుండా మనం నమ్మి తీరాల్సినటువంటి వాస్తవం. దీనికి కారణాలు చాలా ఉన్నాయండి. చంద్రమండలాన్ని అధిరోహించినటువంటి మానవుడు, భౌగోళిక ప్రపంచాన్ని చుట్టేస్తున్నటువంటి మనిషి, ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా వేల సంఖ్యల్లో నేటి రోజుల్లో అధిరోహించేటువంటి స్థాయికి వచ్చినటువంటి మనిషి, నేటికి కైలాస పర్వతం అందుబాటులో ఉన్నా ఎందుకు ఎక్కలేకపోతున్నాడు? ప్రపంచాన్ని శాసిస్తున్న చైనా కూడా 2 సార్లు కైలాసాన్ని అధిరోహించాలని చేసినటువంటి ప్రయత్నాలు విఫలమై ఇదొక హై ఎనర్జీ పాత్ అని భావించి ఇప్పుడు ఆ పర్వతానికే దాసోహమై పూర్తి రక్షణ బాధ్యతలు తీసుకొని మనవంటి ఎంతోమందికి దర్శించే అవకాశం కల్పించే బాధ్యత తీసుకుంది. కైలాస శిఖరం ఇప్పటి వరకు ఒకే ఒక బౌద్ధ గురువు అధిరోహించారు అంటారు. ఆయన తిరిగొచ్చినటువంటి ఆధారాలైతే ఎక్కడా చెప్పబడటం లేదండి. కానీ ఆ మతంకి సంబంధించిన వాళ్ళు ఆయన్ని దైవంగా భావిస్తారు, దైవంలో కలిసిపోయారు అని నమ్ముతారు. పరిక్రమ మధ్యలో మీరు గమనిస్తున్నారు కదా, కొంతమంది టిబెటియన్లు సాష్టాంగ ప్రణామం చేస్తూ వెళతారండి. అసలు కైలాస పరిక్రమ మనము నడుస్తూనో లేదంటే వివిధ సాధనాల్ని సహాయంగా తీసుకుంటూనో చేస్తాం. కానీ ఈ పర్వత శక్తి, అక్కడ ఉండేటువంటి దైవం శక్తి తెలిసినటువంటి టిబెటియన్స్ మాత్రం ఇప్పుడు చూసాం కదా, 3 నెలల పాటు కఠోర దీక్షతో సాష్టాంగ ప్రణామాలతో చేస్తారండి. వాళ్ళది పూర్తి చేయడానికి 2 నుంచి 3 నెలల టైం పడుతుంది. వాతావరణాన్ని కూడా తట్టుకొని వెళుతూ ఉంటారు. ఇదిగో ఒక్కొక్క మూలకి వచ్చే కొద్దీ ఒక్కొక్క కోణాన్ని మీరు గమనిస్తూ ఉండొచ్చు అనమాట. మొత్తం కైలాస శిఖరంలో అన్ని దిక్కుల్ని చూస్తూ మనం వెళతామన్నమాట, ప్రదక్షిణ చేస్తాం. బౌద్ధులు, జైనులు, బోధులు, టిబెటియన్లు, చైనీయులు, భారతీయులు, ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలో అనేక రూపాల్లో దైవాన్ని ఆరాధించే ప్రతి ఒక్కరూ పేరు తలచినంతనే పులకించే ఒకే ఒక్క శిఖరం కైలాస శిఖరం. ఇంతకన్నా ఏం వర్ణించాలి? ఈ కైలాస శిఖరం మనం దర్శించేది భౌతికంగా. పుణ్యకార్యాలు చేసిన, జన్మకు సార్థకత చేసుకున్న వాళ్ళు, యోగులు, సాధువులు, సత్పురుషులు, ఎంతోమంది మహానుభావులు మానసికంగా లోపలికి వెళ్ళగలరు అని కూడా చెప్తారండి. మన భారతదేశంలోనే కాదు, ఎంతోమంది వివిధ సంప్రదాయాలు దేశాల్లో కూడా వాళ్ళ మత పెద్దలు దర్శించే కైలాసనాథుడి కరుణకు పాత్రులయ్యారు ఆ మానసిక భావనతో అని చెప్తారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సాక్షాత్ శివస్వరూపులు, జగద్గురువులైనటువంటి పరమ పూజ్యులు శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారు కూడా స్వామివారు అలా వెళ్ళే 5 ఆత్మలింగాల్ని ఇక్కడి నుంచే పరమశివుడు ప్రసాదంగా ఇస్తే లోపల నుంచి తీసుకొచ్చారు అని చెప్తారండి. లయకారుడైనటువంటి పరమేశ్వరుడు కొలువైన ఈ కైలాసం కిందనే శంబల అనే నగరం, కల్కి మూవీలో మీరందరూ చూసే ఉంటారు, శంబల అనేటువంటి నగరాన్ని పరిచయం చేయడము. సో అది దైవలోకమని, శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఇక్కడే జరుగుతుందని కూడా చెప్తారు. అయితే ఇది మానవ మాతృలు ఎవరూ చూడలేరండి. ఇదొక కనపడనటువంటి అద్భుతమైనటువంటి సామ్రాజ్యం కైలాసం కిందే ఉంది. ఇక్కడే శ్రీ మహావిష్ణువు తరువాత అవతారం ప్రారంభమవుతుంది అని కూడా చెప్తారు. ఇక్కడ టైం చాలా స్లోగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరే చూస్తున్నారు కదా, ఎటు చూసినా మంచు పర్వతాలు, పచ్చదనం అనేది పెద్దగా కనపడకపోవచ్చు, కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అణువణువున మనం ఆస్వాదించాలి. కానీ ఓంకార శబ్దాలు వినిపిస్తాయిట. హిమమంతా కరిగి ప్రవహించేటువంటి ఆ జలపాతాల పక్కన లెఫ్ట్ సైడ్లో కూడా కనిపిస్తూ ఉంటాయి చూడండి అక్కడక్కడ. సో సరయు, బ్రహ్మపుత్ర, కర్ణాలి, సింధు వంటి నదుల ప్రవాహాలు, మానస సరోవరం పుట్టినటువంటి పుణ్య ప్రదేశం కూడా ఇదే అనమాట. నిజంగా ఎటు చూసినా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. కొంతమంది చెప్పే మాట ఏంటంటే ఇక్కడ రాత్రిపూట ఇప్పటికీ కూడా వేద ఘోష వినిపిస్తూ ఉంటుందిట. శంఖానాదాలు, ఢమరుక నాదాలు, ఓంకార శబ్దాలు వినిపిస్తాయిట. అంటే సైన్స్ని నమ్మని వాళ్ళు, ప్రకృతిని మాత్రమే ఆస్వాదించేవాళ్ళు, అది మంచుతో కరిగినప్పుడు, విపరీతమైన గాలులు మంచును తాకినప్పుడు, లేదా కొండల్లో ఉండేటువంటి గాలులు ఒకదానికొకటి ఒక స్వరాన్ని అందుకుంటే అవి అలా వినిపించవచ్చు అని కొట్టిపడేస్తారు. కానీ మానసిక భావనతో కైలాసం దగ్గర ఉన్నాము అనుకునేటప్పుడు, దేవతలంతా పూజిస్తున్నప్పుడు ఆ ఘోష మనకు వినపడకుండా ఎలా ఉంటుంది చెప్పండి? కైలాసాన్ని చూసి ఆనందించి అనుభూతిని పొందాలే తప్ప, మనకొచ్చిన అదృష్టానికి పొంగిపోవాలే తప్ప కైలాస శిఖరాన్ని అధిరోహించాలి అని ప్రయత్నించకపోవడమే మంచిదిట. అలా చాలామంది ప్రయత్నించి నేటికి కూడా ఆ శక్తిని తట్టుకోలేక వాళ్ళు అసలు కనపడినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువంట.
ఇక్కడ క్షణక్షణం వాతావరణం మారిపోతూ ఉంటుందండి. మనం ఎంత మంచి భావనతో చూస్తే అంత కోఆపరేటివ్గా ఈ చుట్టూ ఉండే వాతావరణం ఉంటుందిట. మనం ఏమాత్రం ఇక్కడ మలినం చెయ్యాలి అనుకున్నామా, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకి ఏదన్నా లంచ్ ఇచ్చినా, మనం తిన్న వస్తువులు ఏవైనా కూడా, కవర్స్ అయినా ఏది కూడా ఇక్కడ కింద వేయడానికి మన పక్కనుండే గుర్రం అబ్బాయి కూడా ఒప్పుకోడు తెలుసా. దాన్ని తీసుకువెళ్ళి తన చేతులతో డస్ట్బిన్లో వేస్తాడండి. వాళ్ళు అక్కడ ప్రకృతికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం కూడా అలాగే ఇవ్వాలి. చక్కగా కైలాస పరిసరాల్లో ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా అణువణువున స్వామివారి నామస్మరణతో, బాధ్యతతో, గౌరవంతో, భక్తి, ప్రేమ, ఒక పక్క భయంతో కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం భగవంతుడికి భయపడకపోవచ్చు, అమ్మా నాన్నే కదా అనుకోవచ్చు, కానీ ప్రకృతికి భయపడాలండి. ప్రకృతి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది ఈ చుట్టుపక్కల ప్రాంగణాన్ని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒకసారి ప్రదక్షిణతో, అంటే ఈ కైలాస శిఖరం చుట్టూ ఒక్క పరిక్రమన్నా కావచ్చు, ఒకసారి చేస్తే గనక ఈ జన్మలో ఉండే పాపాలు మొత్తం నశించిపోతాయట. 13 సార్లు టిబెటియన్స్, చైనీస్ వీళ్ళంతా చేస్తూ ఉంటారు. ఎందుకంటే పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం, పితృదేవతలు తరించడం కోసం. అటువంటిదే మనం ఈ సంవత్సరం 12 ఏళ్ల తర్వాత వాళ్ళ క్యాలెండర్స్, వాళ్లకుండే శాస్త్రాల ప్రకారం అశ్వ సంవత్సరంగా పిలువబడేటువంటి కుంభ సంవత్సరం అని కూడా పిలుస్తూ ఉన్నారనమాట. ఈ ఏడాది మనం చేశాము. ఈసారి ఒక్కసారి చేసింది 12 సార్లు చేసే ఫలితం అనమాట. అందుకే చాలా ఉత్సవాలు అనమాట. చైనీస్, టిబెటియన్స్ వచ్చేసి విపరీతమైన డిమాండ్. అండ్ ప్రజెంట్ అయితే వీసా ప్రాబ్లమ్స్ కూడా చాలా నడుస్తున్నాయి. యాత్రని స్టాప్ కూడా చేసేసారు. చాలా ప్రైవేట్ ట్రావెల్స్ అక్కడికి తీసుకొచ్చేసి, నేను ముందు వీడియోస్లో చెప్పాను కదా, తీసుకొచ్చేసి అక్కడ కూర్చోపెట్టి హోటల్స్లో ఒకరి మీద ఒకరు అసలు ఖాళీ అనేది లేకుండా, వీసా పర్మిట్స్ రాకుండా మొత్తానికే యాత్రను ఇప్పుడు చాలా వరకు స్టాప్ చేసేసి, పర్మిట్స్ అన్నీ వచ్చిన తర్వాతే మీరు అసలు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి అని చెప్పేసి చాలా ట్రావెల్స్కి నోటీసులు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో 2-3 రోజులుగా మీరు గమనిస్తూ ఉన్నారు, టీవీ ఛానల్స్లో కూడా అంతా కూడా ఇదే నడుస్తోందనమాట. మీలో ఎవరైనా కైలాస యాత్రకు వెళ్ళిన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే తిరుగులేదండి. నాకుండే ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ వీడియో నేను అందించే టైంకి 4 బ్యాచ్లు అప్పుడే వెళ్ళొచ్చాయి. భరత్ శర్మ గారైతే వీసా వచ్చిన తర్వాతనే ఎవరికైనా కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసి అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరుగుతోందనమాట. నేను గమనించిన ప్రతి దగ్గర కూడా హెలికాప్టర్స్ నుంచి, అక్కడ ఉండేటువంటి ఫ్లైట్స్ నుంచి, ఏటీఆర్ల నుంచి ఎవ్రీథింగ్ కూడా సగానికి సగం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున పర్ఫెక్ట్గా వెళ్ళిపోతోంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తోందనమాట. అయినా కూడా మన జాగ్రత్త మనకు ఉండాలి కాబట్టి వీసా పర్మిట్ వచ్చిందా రాలేదా అని డబ్బులు కట్టిన మనం అడగాల్సినటువంటి హక్కు ఉంది. కాబట్టి మీరు ఏ ట్రావెల్స్ తరపున వెళ్ళినా కూడా మీరు ఆ ప్రశ్న వేసి కన్ఫర్మేషన్ వచ్చి మీకు అది చూపించిన తర్వాతే ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. ఇది ఈ సంవత్సరం అనే కాదు, ఎప్పుడూ కూడా ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అలా ఆల్మోస్ట్ ఇంకొక 2 కిలోమీటర్లు ఉన్నట్టుంది మన పరిక్రమ. ఇంకా ఆ తర్వాత ముఖాన్ని మనం చూడడం జరుగుతుంది. నేను చెప్పినట్టుగా ఒకసారి ప్రదక్షిణ చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. 13 సార్లు చేస్తే మనం ఈ అశ్వ సంవత్సరంలో చేసినట్టుగా ఒక్కసారి చేస్తే 13 సార్లు ఫలితం దక్కుతుంది. టిబెటియన్స్ అయితే 13 సార్లు చేస్తారు. దీనివల్ల పితృదేవతలు తరిస్తారు, పుణ్యం పొందొచ్చు అని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ దైవలోకం ఏదైతే ఉందో అక్కడికి వెళతాము అనేటువంటి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. మన తెలుగు వాళ్ళైతే ఎక్కువగా 9 సార్లు కైలాస పరిక్రమ చేయాలి. అలా చేస్తే గనక ఇక ఈ జీవితానికి సాఫల్యం, ఇక మళ్ళీ జన్మంటూ ఉండదు, కైలాసంలోనే మనం ఇంకా నివసించవచ్చు అనేటువంటిది మన తెలుగు వాళ్ళు, మన భారతదేశంలో వెళ్ళే యాత్రికుల నమ్మకం అనమాట. ఇంకా 108 సార్లు చేస్తే ఏముంది చెప్పండి. ఎంతో కష్టసాధ్యమైనటువంటి, ఎవరికీ దక్కనటువంటి, అసలు కలలో కూడా ఊహించనటువంటి మోక్షం అనమాట. సో మోక్షం ప్రాప్తించాలి అంటే 108 సార్లు ఈ కైలాస శిఖరం చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుందన్నమాట. అలా వేసుకుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ పోనీ వాళ్ళు, ఈ పోర్టర్ వాళ్ళు ఒక చార్ధామ్కి వెళ్ళినా, లేకపోతే ఈ కైలాస శిఖరం వంటి యాత్రలకు వచ్చినా నిరంతరం స్వామి సేవలోనే ఉంటారు. వీళ్ళు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారు స్వామి అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకది జీవనోపాధి, కానీ చూసే మనకి వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళు భగవంతులుగా కనిపిస్తారనమాట. ఇంకా అక్కడ పుట్టిన జంతువులు, అక్కడ సంచరిస్తున్న ఆ గుర్రం లాంటివి, ఇవన్నీ ఎంత అదృష్టం చేసుకున్నాయి.
పేరుకే మూగజీవిగా ఈ జన్మలో అవి పుట్టి ఉండొచ్చు, కానీ భగవంతుడు తన చుట్టూనే తిప్పుకొని ఒక సహాయకారిగా నిలబెట్టి మనందరికీ కూడా సేవలు అందించే భాగ్యాన్ని ప్రసాదించాడు అంటే ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నాయి, తర్వాత జన్మ వాటిది ఎలా ఉండొచ్చు. నిజంగా కైలాసంలోనే అవి ప్రజెంట్ ఉండి మనకి మానవ మాతృలకు సేవలు అందిస్తూ ఉన్నాయి. కానీ అదే కైలాసంలో అవి తరించడము, మోక్షాన్ని పొందడము అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచన విధానం మామూలుగా చెప్పలేమన్నమాట. సో ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఎవ్వరూ ఇక్కడ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదండి. వీళ్ళకే మన స్టేయింగ్ అనేది ఎక్కడుంది అనేది చెప్పేస్తారనమాట. మనకి స్టార్ట్ అయినప్పుడే మన ట్రావెల్స్ వాళ్ళు ఈ పోనీలు, పోర్టర్లు పురమాయించి ఉంటారు కాబట్టి, వాళ్ళే మాట్లాడి ఉంటారు కాబట్టి, సో ఎక్కడ స్టేయింగ్ అనేది వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు మనకి ఎక్కడైతే హోటల్ రూమ్ బుక్ చేశారో అక్కడికి తీసుకువెళ్ళిపోతారు. సో వాతావరణం అనుకూలంగా ఉంటే మీరు చూస్తున్నారు కదా, ఇదిగో ఉత్తర ముఖం దగ్గరకు వచ్చేసామన్నమాట. పశ్చిమ ముఖాన్ని చూసాము, కొన్ని కార్నర్లో ఫేస్ను కూడా కైలాసంవి చూసాము. ఎక్కువసేపు అయితే నిలబడలేమండి ఆ పరిసరాల్లో. మీకు ఇలా కనిపిస్తోంది వీడియోలో ప్రశాంతంగా. నేను మధ్యలో చెయ్యి చూపించాను చూసారా, నీలం రంగులోకి ఎలా మారిపోతుందో, బ్లూ కలర్లోకి. గ్లౌజ్ తీస్తే ఉండలేమండి. అందుకే నేను అంత డీప్గా కూడా విజువల్స్ తీయలేకపోయాను అనమాట. ఏదన్నా జరిగితే నెక్స్ట్ పరిక్రమ చెయ్యలేను కదా, ఇవన్నీ ఆలోచనలు లోపల ఉంటాయన్నమాట. సో మనం అక్కడ కాసేపు నిలబడి ప్రశాంతంగా దండం పెట్టుకొని స్వామివారి నామస్మరణ చేసి, మీకు ఆరోగ్యం సహకరిస్తే ఎంతసేపు అయినా తనివి తీర చూడగలిగేటువంటిది ఇక్కడ మనం చూసే ఉత్తర ముఖం అనమాట. అలా మనం ఇక్కడ హోటల్కి అయితే వచ్చేసాము. సో మీరు చూడండి, అక్కడ నేను 4 నుంచి 5 గంటల్లోనే వచ్చేసానండి. మధ్యాహ్నం 12:30కో స్టార్ట్ అయ్యానని ముందు వీడియోలో చెప్పాను కదా. సో సాయంత్రం 4:30-5 గంటల ఇక్కడికి రాగానే మాకు టీ ఇచ్చారు లోపల. మా హోటల్ అది పరిసరాలన్నమాట. ఇవన్నీ మీకు నేను చూపిస్తూ ఉంటాను, చూడండి. అదిగో నార్త్ ఫేస్ అనమాట కైలాష్. మనం ఈ ఫస్ట్ పరిక్రమలో పశ్చిమ ముఖాన్ని చూస్తాము, అలాగే నార్త్ ముఖాన్ని కూడా చూస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి కనిపించేది ఉత్తర ముఖం. దర్శనం చేసుకోండి, బాగా చూపిస్తా. ఎంత అద్భుతమైన స్టేయింగ్ అంటే చూడండి, మాకు ఇక్కడే అనమాట స్టేయింగ్. చలి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం కరెక్ట్గా ఉత్తర ముఖానికి దగ్గరగా మాకైతే ఇచ్చారండి. ఇదిగో ఉత్తర ముఖ దర్శనము. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఇంత చక్కగా దర్శనం అవుతుందో చూడండి స్వామివారిది. మొత్తం మంచు కొండలతో నిండిపోయి ఉందన్నమాట. అదిగో మొత్తం మంచుతో నిండిపోయింది ఇది. సో కాసేపట్లో ఇది ఒకేసారి మనం పశ్చిమ ముఖాన్ని చూసాము, ఉత్తర ముఖాన్ని కూడా చూసాము అనమాట. దక్షిణ ముఖాన్ని ముందు రోజు చూసాము, ఇంకా ఆ తర్వాత తూర్పు ముఖాన్ని రెండవ రోజు పరిక్రమలో చూస్తామన్నమాట. దండం పెట్టుకోండి అందరూ. చెప్పా కదా, కింద నుంచి అదిగో పైకి వెళ్దాము అని ఆశతోటి జస్ట్ రీచ్ అయిన 5 మినిట్స్కే రండి, లగేజ్ అక్కడ పెట్టి పైకి వెళ్తున్నాం అంతే. చూడండి ఎలా మూసుకుపోతుందో పర్వతం మంచుతో. స్నోఫాల్ అవుతోంది ఆ పక్క నుంచి. అదిగో ఇది ఎంతసేపు ఉంటుందో ఎవరు చెప్పలేరు. అంతా మన లెక్క మీదే బేస్ అయి ఉంటుందన్నమాట. చూడండి అదిగో ఇప్పుడే మీకు ఉత్తర ముఖాన్ని చూపించానా, చూడండి స్నోఫాల్తో ఎలా మూసుకుపోతుందో మొత్తం శిఖరం మొత్తం. ఎదిగో స్నోఫాల్. ఒక్క రోజులో 2 రోజుల్లో 3 ముఖాలు చూసే అదృష్టం దక్కింది. స్నోఫాల్ అవుతుంది. చూడండి అది మా హోటల్. పైకి వచ్చాను, తీరా పైకి వచ్చే టైంకి సగం దారిలోనే మొత్తం స్నోఫాల్. అదు దగ్గర నుంచి చూడాలి కింద వరకు పర్వతం ఎలా ఉంటుందో అని ఒక చిన్న స్వార్థం అంతే. రండి చూద్దాం. అమ్మో
అదిగో 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 అదిగో. ఇంత మంచిలో ఏముంటావయ్యా నువ్వు అసలు? నీకు ఇంత మంచి అంటే ఇష్టం ఏంటయ్యా? శ్మశానం ఇష్టం అంటావు, మంచు ఇష్టం అంటావు, కొండల్లో ఇష్టం అంటావు, కష్టపడి రమ్మంటావు, గుక్కెడు నీరు వేస్తేనే పొంగిపోతావు. ఎలా అర్థం చేసుకోవాలయ్యా నిన్ను? నిన్ను చూడ్డానికి ఇంత కష్టపడి రావాలా? ఇంత ఇష్టంగా వస్తే అంతటి భాగ్యాన్ని ఇస్తావా? పరమేశ్వర, ఒక్కసారి ఆ మంచు పొరల్ని తీయవయ్యా. ఎంత ఆరాటపడి వచ్చానయ్యా నీకోసం. ఒక్కసారి ఆ మంచు పొరల్ని తీయవయ్యా. తనివి తీరా కింది నుంచి పై వరకు నీ నివాసాన్ని చూసి కిందికి వెళ్ళిపోతాను. ఈశ్వర, పరమేశ్వర. నందీశ్వరుడు కనిపిస్తున్నాడు, చూసారా? ఎలా? తర్వాత శివుడు స్వామి నిజ రూపం ఇవ్వరా అన్నాడు. లింగం కనిపించారు ఫస్ట్. నాకు లింగం కనపడిందండి. మళ్ళీ నాకు ఏం స్వామి నిజ రూపం కనిపించరా అంటే ఇంకా 10 minutes నా కళ్ళు ఇంకా అట్లా చెమరుస్తూనే ఉంటాయండి. నాకు నందీశ్వరుడు కనిపిస్తున్నాడు ఇక్కడ, చూడండి. ఇదిగో నాకు నందిలాగా అనిపిస్తున్నారు. అదిగో అక్కడ ఇంకొక శిఖరం వచ్చినట్టుగా కనిపిస్తోంది. మీకు స్టార్టింగ్ మంచు కరగక ముందు తపస్సులో ఉన్న శివయ్యలాగా అనిపించారు కదా, నాకు ఇక్కడ అలాగే కనిపిస్తున్నారు. ఇదిగో 2 చేతులు పట్టుకొని ఆయన కూర్చున్నట్టుగా కదా, సెంటర్లో పైకి కదా, కోణం దగ్గర. ఎస్. పరమేశ్వర, ఇంత కష్టపడి పైకి ఎక్కితే మంచుతో కప్పేశాడు ఇంటిని. ఇద్దరునండి ఎంత క్లియర్గా ఉందో చూడండి అసలు. ఆయన ఒళ్ళో కూర్చున్నట్టుంది అమ్మ, ఆయన ఒళ్ళో కూర్చున్నట్టుంది. లక్ష్మీ నరసింహస్వామి కూర్చోబెట్టుకున్నట్టు. చూడండి అమ్మవారి కళ్ళు, కిరీటం, స్వామివారు కిరీటము ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. ఇప్పటి వరకు అక్కడ ఉండి అడిగి 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 వచ్చా, కానీ కిందకు వచ్చాక చూపిస్తున్నాడు. అదిగో చూడండి ఎంత క్లియర్గా ఉందో. నేను మీకు ముందు వీడియోలో చెప్పానండి, ఒక 2 నుంచి 3 కిలోమీటర్లు మాత్రమే నడిచాను. రోడ్ అంతా ఫ్లాట్గానే ఉంది. ఎత్తు పల్లాలు వచ్చినప్పుడు దిగుతూ నేను గుర్రం మీదే పరిక్రమ చేసుకున్నా. ఎందుకంటే 99% సెకండ్ పరిక్రమ కష్టమైనా కూడా చెయ్యాలనే నా సంకల్పం అనమాట. బట్ వాతావరణాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం పొద్దున్న లేచాక అనుకున్నాను. ఎనర్జీ సేవ్ చేసుకోవాలి, గుర్రాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టింది ఏం లేదు కదా అని చెప్పేసి నేను మొదటి పరిక్రమ ఎక్కువ శాతం అయితే గుర్రం మీదే చేశాను. అలా పైకి వచ్చాను. 2 times దగ్గరగా మనం కొండ పైకి ఎక్కచ్చు అనమాట. స్వామివారికి దగ్గరగా వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. అలా మీకు నేను పైకి వచ్చిన తర్వాత చూపించాను. మా అదృష్టం ఏంటో, ఆ రోజు మంగళవారం అండి. సాయంత్రం ప్రదోష సమయము చెప్పాను కదా, రీచ్ అయ్యేసరికి 5-5:30 అయిందని చెప్పేసి. పైకి ఎక్కేసరికి 6-6:30 అవుతోంది. ఒక ముత్తైదువు ఆవిడ, నేను ఇలా దీపాలు తెచ్చానండి, ఎక్కడా వెలిగించడం అవ్వలేదు, ఇక్కడ వెలిగిద్దామా అన్నారు. అప్పుడే నేను మృదుల గారు ఇద్దరం కూడా లలితా సహస్ర పారాయణ చేద్దాము. ఈ స్నోఫాల్ అప్పటికే జరుగుతూ ఉందన్నమాట. అయితే మేము ఎక్కడికి వెళ్ళినా, కాశీ వెళ్ళినా కూడా గౌరీ కుండ ఉంటుంది కదా మనకి,
గౌరీ ఘాట్. సో అక్కడ కేదార్ ఘాట్ దగ్గర చేసుకుంటూ ఉంటామన్నమాట. సో ఇక్కడ కూడా లలిత చదవాలని ఎందుకు అనిపించిందో మాకు తెలియదు. నిజంగా అక్కడ మనం 2 నిమిషాలు మాట్లాడడమే చాలా కష్టం అండి. మాట్లాడితే ఆయాసం వచ్చేస్తుంది, లోపలికి చల్లగాలి వెళ్ళిపోయిందంటే మనకు అసలు ఆక్సిజన్ అనేది అందదు. అందులోనూ కైలాస శిఖరానికి చాలా దగ్గరగా ఉన్నామంటే అర్థం చేసుకోండి. అక్కడ గాలులు చూడండి ఎలా ఉన్నాయో, స్నోఫాల్ జరుగుతుంది, మీకు నేను చూపించాను. కానీ ఎందుకు మాకు మనసులో అనిపించిందో తెలియదండి, చాలా బిగ్గరగా అనమాట. బయటకి అసలు ఊపిరి సలపకుండా మేమిద్దరం లలిత పారాయణ చెయ్యగలిగాం. అంతకన్నా ముందు కరెక్ట్గా 9 దీపాలు తీసుకొని వచ్చారండి ముత్తైదువు. తీసుకొచ్చి అక్కడ నేతి వత్తులు అనమాట వెలిగించాము. అంత చలిగాల్పుల్లోనూ ఒక్క దీపం కూడా కొండెక్కలేదన్నమాట, అంత బాగా వెలిగాయి. సాక్షాత్తు ఇది అమ్మవారు చేయించుకున్న ఒక మాకు తర్వాత రోజుకి ఇస్తున్నటువంటి శక్తి, లేకపోతే కైలాస శిఖరం ముందు ఆయన నివాసం ముందరే అమ్మ వినేటట్టుగా లలితా సహస్ర పారాయణ చేసే భాగ్యం కలిగిందా అనేది అది ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియట్లేదండి. బట్ ఆ మహద్భాగ్యాన్ని మాత్రం మేము పొందామన్నమాట. ఒక 30 నిమిషాల పాటు కూర్చొని, మామూలుగా లలిత చదవాలి అంటే 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. బట్ ఆ ఈదురుగాలులకు మమ్మల్ని మేమే మైమరిచిపోతూ కైలాస శిఖరాన్ని చూస్తూ ఉన్నంతసేపు వాతావరణం కూడా పరీక్ష పెట్టిందండి. అంత బాగా అనిపిస్తోందా మీకు ఇప్పుడు? మొత్తం మంచుతో కూరుకుపోయిందండి ఒక్కసారిగా. అయినా కూడా కొనసాగించి 40 నుంచి 50 నిమిషాల్లో పారాయణ పూర్తి చేసుకొని కిందికి వెళ్ళామన్నమాట. సో మాకు రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఈ టెంట్లో. టెంట్ చూపిస్తా చూడండి. అదిగో అక్క ఆల్రెడీ పడుకుంది. అక్క డిన్నర్ చేసి పడుకోకూడదు, డిన్నర్ చేసి పడుకోకూడదు. తెచ్చేనా ప్లేట్లో? వద్దు, నేను వస్తాను, ఒక్క 10 minutes. సరే. ఏదో ఇలా ఇచ్చారు. 1 బెడ్ 2 షేరింగ్ అంట. మళ్ళీ పొద్దున్నే పరిక్రమకి స్టార్ట్ అయిపోతాం. సో ఇట్లా అనమాట. ఇందులో సింగిల్ ఉన్నాయి, డబుల్ ఉన్నాయి అన్నమాట. డిన్నరు చూపిస్తాను రండి, ఏమేమి ఐటమ్స్ పెట్టారో. చాలా ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇవన్నీ అవేనండి రూమ్స్. షేరింగ్ని బట్టి 6 మెంబర్స్, 4 మెంబర్స్, 3 మెంబర్స్ ఇట్లా షేరింగ్ అనమాట. ఇదిగో సూప్, ఇది ఏదో రైస్, ఓకే. అండ్ ఇది కూడా ఏదో సూప్ లాంటిది. ఏవో వెరైటీ వంటలండి ఇక్కడ వాతావరణం తట్టుకునేలాగా. రైస్, పరాటా అండ్ అప్పడాలు, హాట్ వాటర్. సో ఇవన్నమాట. ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి. ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి. మా డిన్నర్ పూర్తయ్యే టైం చూస్తే 9:30, 10 అయిపోయింది. -3 degrees ఉందన్నమాట ఆ రోజు. సో పొద్దున్నే లేస్తే ఇక్కడ సూర్యకిరణాలు పడి సో బంగారు కొండ దర్శనమిస్తుంది అని చెప్పారు. అండ్ రూమ్స్ పెద్దగా దొరకకపోవడం, ఈ ఇయర్ హెవీ డిమాండ్ వల్ల మాకు ఆ టెంట్ దొరికిందనమాట. విపరీతమైన చలి, ఆక్సిజన్ అందలేదు, నిద్ర పట్టలేదు. ఇంకా మరి నెక్స్ట్ డే పరిక్రమ చేస్తామా లేదా తెలుసుకోవాలంటే, సో ఈ పరిక్రమ మీరంతా ఆస్వాదించారు అని భావిస్తూ, నెక్స్ట్ పరిక్రమ జరిగిందో లేదో మీరంతా ఎదురు చూస్తారు అని కోరుకుంటూ మళ్ళీ కలుద్దామండి. జై శ్రీ కైలాష్.